how to denote the point A. Point మనం దేంతో డినోట్ చేస్తాం? పాయింట్ మనం డాట్ తో డినోట్ చేస్తాం. సో పాయింట్ A, దిస్ ఈస్, దీనికి నేమ్ ఇవ్వండి, దిస్ ఈస్ A. సో దిస్ ఈస్ పాయింట్ A. Second one, here 2 points is there. When we join these 2 points, అప్పుడు ఇది ఏమవుతుంది? దిస్ ఈస్ లైన్ సెగ్మెంట్. ఈ 2 పాయింట్స్ ని మనం జాయిన్ చేస్తే మనకి లైన్ సెగ్మెంట్ అవుతుంది. పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ బి. సో ఈ రెండింటిని జాయిన్ చేసాం చూడండి, దిస్ ఇస్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు? ఏ బి లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ ని మనం ఇలా డినోట్ చేస్తాం, ఏబి అని పైన లైన్ సెగ్మెంట్ సింబల్ పెట్టండి. అండ్ దీనికి ఎండ్ పాయింట్స్ అన్నవి ఉండవు. సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర స్టాప్ అయిపోయింది. సో ఇది ముందుకి ఇంకా వెళ్ళదు. సో దిస్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. థర్డ్ వన్ లైన్. దిస్ ఈజ్ లైన్. సో 2 sides కి యారోస్ ఉన్నాయి చూడండి. సో ఇది ముందుకి ఎక్స్టెండ్ అవుతుంది, ఇటువైపు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి లైన్ సెగ్మెంట్ లో అలా కాదు, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ ఎలా ఉంది? ఏ లైన్ లో దిస్ ఈస్ కాల్డ్ లైన్. అండ్ ఏ వైపే కానీ బి వైపు కానీ ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఏ అండ్ బి. సో మనం దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఏబి లైన్. రే. సో మనకి ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ బి వైపు ఎక్స్టెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఏబి రే. సో దిస్ ఈస్ డినోటెడ్ విత్ రే. అండ్ ఏబి అని ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఏబి రే. నెక్స్ట్ పిక్చర్. సో ఇక్కడ మనకి 2 rays మీ ఉన్నాయి. ఇక్కడ 2 rays ఒకటే దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ వర్టెక్స్ ఆర్ అదర్వైజ్ కార్నర్ అని కూడా చెప్పుకోవచ్చు. బికాస్ ఇక్కడ దిస్ సైడ్ 1 ray అండ్ దిస్ సైడ్ 1 ray ఇక్కడ మీట్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఓ. సో ఈ రెండు మీట్ అయ్యే దగ్గర మధ్యలో ఉండేదాన్ని యాంగిల్ అంటారు.